ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యువర్ లైట్ హ్యాస్ కమ్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో దేవుడు నీ హృదయాన్ని తాకే వాగ్దానముతో నేను దర్శిస్తూ ఉన్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటే నీ చీకటి కాలం ముగిసిపోయిందని అర్థం. ఎంత చీకటి నీ జీవితంలో ఉన్నా, ఎంత నిరాశ నిస్పృహలో నిన్ను చుట్టుముట్టినా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ సమయం వచ్చింది. నీకు వెలుగు వచ్చేసింది. నీ జీవితంలో ఒక క్రొత్త ఉదయాన్ని దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ వెలుగు దేవుని సన్నిధికి సారూప్యముగా ఉన్నది. ఆయన సన్నిధిని సూచిస్తూ ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఏమీ ఎంత మాత్రము లేదని లేఖనం అంటుంది. అంటే దేవుడు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు ప్రతి చీకటి తప్పకుండా పారిపోతుంది. చీకటి అంటే భయం, పాపం, నిరాశ, గందరగోళం. అదే వెలుగు జ్ఞానమునకు, శాంతికి, మహిమకు సారూప్యముగా ఉన్నది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు వెలుగు వచ్చింది అంటే నేను నీ జీవితంలో ప్రవేశించాను. ఇక చీకటికి ఎంత మాత్రము నీ దగ్గర స్థలం లేదు. నీ భయం వెళ్ళిపోతుంది. నీకున్నటువంటి గందరగోళం కరిగిపోతుంది. నీ దిశ, నీ మార్గం స్పష్టమవుతుంది. ఎంత గొప్ప దీవెనో కదా! అంత మాత్రమే కాదు సుమా, దేవుడు అంటున్నాడు, వెలుగు వచ్చిందంటే కూర్చొని ఉండడం కాదు, నువ్వు లేవాల్సిన సమయం. నీలో నిద్రించిన ఆత్మను మేల్కొల్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు వెనుకబడిపోయిన నీ ఆశను తిరిగి వెలిగించమంటున్నాడు. నువ్వు లేచి ప్రకాశించే సమయం ఇది. మన జీవితంలో వెలుగు నింపినప్పుడు మనం ఆయన కాంతిలో నడవాలి. దానిని దాచకూడదు. నీ సాక్ష్యం అనేక మందికి వెలుగుగా మారాలి. నీ జీవితము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నీ జీవితంలో ఇదొక నూతన అధ్యాయం. ఈ నూతన దినం నూతన ఆరంభం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మహిమ నీ మీద ఉదయించింది. మహిమ అంటే దేవుని సన్నిధి, ఆయన శక్తి, ఆయన అనుగ్రహం నీ మీద ఉదయించింది. ఇకెందుకు భయం? నూతన ప్రయాణాన్ని సంతోషముగా, సంపూర్ణ విశ్వాసముతో నువ్వు ఆరంభించి ధైర్యముగా ముందడుగు వేయవలసిన వానవై ఉన్నావు. దేవుని మహిమ మనల్ని మారుస్తుంది. దేవుని మహిమ మన సిగ్గును గౌరవముగా మారుస్తుంది. మన నష్టం అంతటిని కూడా పునరుద్ధీకరించగలదు. మన కన్నీళ్ళన్నిటినీ సాక్ష్యంగా మారుస్తుంది. మన చుట్టూ చీకటే ఉండుండొచ్చు, కానీ నీ వెలుగు అది విరాజిస్తుందని మాట్లాడుతున్నాడు. మన జీవితంలో చీకటిని తీసివేయడం కాదు మాత్రమే సుమా, చీకటి మధ్యలో మనలను ప్రకాశించమంటాడు ఆయన. ఈ ప్రపంచం భయముతో, ఆందోళనతో, అసత్యంతో నిండిపోయి ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా వెలుగును ప్రతిబింబించాలి. నువ్వెక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ వెలుగు కనబడాలి. నీ జీవితము ద్వారా దేవుడు ప్రత్యక్షమవ్వాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీకు వెలుగు ఇచ్చాడు. ఈ వాక్యము యొక్క వెలుగులో మనల్ని మనము పరీక్ష చేసుకునవలసిన సమయం ఇది. దేవుడు నీకు వెలుగునిస్తే నీవు ఆ వెలుగులో నడుస్తున్నావా? లేదా
గత కాలములో ఉన్న చీకటిలో, ఆ చీకటి బ్రతుకులోనే నువ్వు కాలం వెళ్ళదీస్తున్నావా? నీలో ఉన్న నిరుత్సాహాన్ని దేవుని కాంతికి అప్పగించు. నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని వెలుగులో ఉంచు. నీ భవిష్యత్తును దేవుని మహిమ కొరకును సమర్పణ చేసుకో. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఇలాగ మాట్లాడతాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించను. ఈ మాటను జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, ప్రియ దేవుని జనాంగమా, నీకు ఇది ఒక ఆత్మీయ మేల్కొలుపు సమయం. దేవుడు అంటున్నాడు, నీ వెలుగు వచ్చేసింది. ఇక చీకటి నీ జీవితంలో ముగిసిపోయింది. నిన్నటి చీకటి కలిగిన దినము నుండి దేవుడు ఈ దినం నూతన కాంతిలోనికి నిన్ను తీసుకుని వస్తూ ఉన్నాడు. నువ్వు పడిపోయిన చోటు నుండి లేచిపో. దేవుడు నీ జీవితంలో క్రొత్త వెలుగుతో నింపబోతూ ఉన్నాడు. ఇక మౌనం కాదు, నువ్వు ప్రకాశించాల్సిన సమయం ఇది. ఆయన నీతో పాటు ఉన్నాడు. ఆయన వెలుగైనటువంటి దేవుడు నీ మీద ప్రకాశింపచేస్తూ ఉంటుండగా ఇంకా చీకటిలో ఎందుకుంటావు? నీ ప్రతి ఆలోచన, ప్రతి అడుగు, సమస్తాన్ని దేవునికి అప్పచెప్పు. నీ మార్గానికి దిశానిర్దేశము చేసేవాడు ఆయన. వెలుగుకరమైన మార్గాలలో ఆయన చిత్తానుసారముగా నడిపించువాడు ఆయన. ఈ నూతన దిన ప్రయాణాన్ని ఆయనకు మహిమకరముగా, మనందరికీ దీవెనకరముగా సిద్ధబాటు కలిగి ప్రార్థిస్తూ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నాకు వెలుగు వచ్చినది అని నువ్వు మాట్లాడుతున్నావు. నేను నమ్మి నీ వైపు చూస్తూ ఉన్నాను. నా మార్గాలలో, నా జీవితాల్లో సమస్తములోని వెలుగును ప్రకాశింపచేసి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.